నమస్కారం. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా శ్రీశైలం అసెంబ్లీ తరఫున మేము ఈరోజు ఏదైతే భారతదేశం అంతటా అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కొరత అనేది లేదు అని అది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనల్ని పాలిస్తున్న రాజకీయ నాయకులు న్యూస్లో చెప్తూనే ఉన్నారు. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గులు మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి గ్యాస్ కొరత లేదు, ఇంధనం కొరత లేదని చెప్పినారు. అదేవిధంగా స్పెషల్లీ మన నంద్యాల జిల్లా కలెక్టర్ కూడా నంద్యాల జిల్లాలో ఎటువంటి గ్యాస్ కొరత లేదు అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే గ్యాస్ కొరత లేదు, అది పర్టికులర్ పర్సన్స్ కి ఎవరికైతే పలుకుబడి ఉందో, రాజకీయంగా సపోర్ట్ ఉందో వాళ్ళకైతే గ్యాస్ కొరత లేదు. కానీ సామాన్య ప్రజలకు గ్యాస్ కొరత విపరీతంగా ఉంది. మీరు చూసుకున్నట్టయితే గ్యాస్ ఆర్డర్ చేస్తే నార్మల్ గా 2 to 3 days లో గ్యాస్ డెలివరీ అయిపోతుంది. కానీ ఇప్పుడు దాదాపు 20 నుంచి 25 రోజులు అయినా కూడా గ్యాస్ అనేది డోర్ డెలివరీ కావట్లేదు. గ్యాస్ డెలివరీ బాయ్ బండి తీసుకొచ్చి ఒక చోట్ల ఆగి ఉంటే ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు గ్యాస్ తీసుకుపోతున్నారు. వచ్చిన వాళ్ళకే దొరుకుతుంది. అది ఏదైతే డోర్ డెలివరీ కాన్సెప్ట్ ఉందో అది ఈ కొరత లేదని ఎత్తేసినారు. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి ఈ ఎండల్లో లేడీస్ జెంట్స్ వచ్చి ముసలి నుంచి తీసుకుని పోతారా? మీరు ఒకసారి గమనించండి. గ్యాస్ కొరత లేదు, పబ్లిక్ ఏదో భయపడి ఎక్స్ట్రా బుకింగ్ చేస్తున్నా అనుకుంటున్నారు. ఓకే, అలాగే అనుకుందాము. మన కలెక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము 5,500 మంది గ్యాస్ అవసరం ఉంటే 10,000 మంది గ్యాస్ బుకింగ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. ఓకే, ఆ 5,500 మందికి గ్యాస్ దొరికిందా? దొరకలేదు. ఒకసారి మీరు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మీకు వచ్చిన రిపోర్ట్ తో కాదు, గ్రౌండ్ లెవెల్లో వచ్చి మీరు సర్వే చేసుకుంటే మీకు అర్థమవుతుంది గ్యాస్ కొరత ఉందా లేదా అనేది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో ఎవరికి చెప్పినా కూడా ఒకపై ఒక బురద జరుగుతుంటారు, కానీ ప్రజా సమస్యల గురించి ఎవరు ఆలోచించట్లేదు. గ్యాస్ కొరత అనేది ఒక్క మన నంద్యాల జిల్లా, మన ఆంధ్రప్రదేశ్ లో కాదు, దేశవ్యాప్తంగా కూడా ఉంది. దీనికి కప్పపెట్టడానికి రాజకీయ నాయకులు ఒక స్టేట్మెంట్ ఇచ్చి గ్యాస్ కొరత లేదు, అది లేదు అంటున్నారు. ఒకసారి మీరు దయచేసి ప్రజల మధ్య వచ్చి చూస్తే ప్రజల ఆదరణ తెలుస్తుంది. గ్యాస్ కొరత లేనప్పుడు చిన్న చిన్న హోటళ్లు ఎందుకు మూతపడిపోయినాయి? చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, బజ్జి కొట్లు వేసుకునే వాళ్ళు, టీ అమ్ముకునే వాళ్ళు పొయ్యల మీద టీ కాసుకుని తీసుకుంటున్నారు. మన నంద్యాల జిల్లాలో శ్రీశైలం నియోజకవర్గంలో దాదాపు ఒక 100 హోటళ్లు ఉంటే చిన్న హోటళ్లు 90 హోటళ్లు పొయ్యల మీద మొత్తం వాళ్ళ ఏదైతే ప్రిపేరింగ్ బుక్ చేపించుకుంటున్నారు. దీన్ని గమనించండి. మీరు అపోహలో ఉండి మీకు గ్యాస్ దొరుకుతుంది, మీకు నచ్చిన వాళ్ళకి దొరుకుతుంది అంటే ఇది సమానం కాదు. సామాన్య ప్రజల గురించి ఆలోచించండి. గ్యాస్ కొరత లేనప్పుడు ఎందుకు గ్యాస్ ను అందించడం దానికి విఫలమవుతున్నారు? దీనికోసం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తుంది. జై హింద్, జై శ్రీపీఎం. అందరికీ ఎస్డిపిఐ శ్రీశైలం అసెంబ్లీ తరఫున నమస్కారాలు తెలుపుతున్నాము. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రధానమైన సమస్య గ్యాస్ సిలిండర్లది మరియు ఇంధన వనరులది. ఈ ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధాల వల్ల మనకు ఈ ఇంధన వనరుల గురించి అయితేనేమి, గ్యాస్ కి సంబంధించిన మనకు షార్టేజ్ చాలా ఎక్కువగా ఉంది. మనం చూసినట్లయితే మన భారతదేశానికి ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా అయినా, ఒకవైపు ఇరాన్ అయినా 2 స్నేహ సంబంధాలను కలిగి ఉన్నాయి. మనకు ఇజ్రాయెల్ అయినా, అమెరికా అయినా, ఒకవైపు ఇరాన్ అయినా 2 స్నేహ సంబంధాలను కలిగి ఉన్నాయి. 2 స్నేహ సంబంధాలు కలిగినటువంటి దేశాల మధ్య ఉద్రిక్తతలు వచ్చినప్పుడు మన బాధ్యత ఏమి? ఇద్దరు స్నేహితుల మధ్య యుద్ధం వస్తే ఒక వ్యక్తి ఏం చేయాలి? ఇద్దరిని సంధి అని చేయాలి, లేకపోతే ఆ యొక్క ఉద్రిక్తతలు తను పార్టిసిపేట్ కూడా చేయడు. కానీ మనకు ఇక్కడ జరిగింది ఏమిటంటే యుద్ధం జరగడానికి కొన్ని రోజుల ముందు
మన దేశ ప్రధాని గారు మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళి ఇది ఫాదర్ ల్యాండ్, ఇది మదర్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళని సంతోషపరిచి వచ్చారు. వీళ్ళేమనుకున్నారంటే ఇజ్రాయెల్ అమెరికా పోయి ఇరాన్ మీద యుద్ధం చేస్తే రెండు సూపర్ పవర్ కంట్రీస్ కదా, ఎటు ఇరాన్ ఓడిపోతుంది. రేపు పొద్దున మనము అడిగితే యుద్ధం జరగక ముందు నుంచి మేము మీకు సపోర్ట్ ఉన్నాం కదా అని ఏదో ఒక స్వలాభం కోసం మీరు వెళ్ళారు. తీరా చూస్తే అక్కడ ఏమైందంటే బొక్క బోర్ల పడింది. ఇటు ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా చెమటలు పడుస్తుంది. ఒకవేళ ఆ రోజు యుద్ధం జరగక ముందు, యుద్ధం జరిగే సమయంలో అయినా సంధి గురించి కన్నా మాట్లాడుతుంటే మనకు ఈ షార్టేజ్, ఈ గ్యాస్ సిలిండర్ది, ఇంధనం మనకు అంత ఇష్యూ వచ్చేది కాదు. హార్ముజ్ జలసంధి అనేది అటు ఇరాన్ కు బ్యాక్ ఎండ్ ఉన్న హౌదీస్ దగ్గర అయితేనేమి, ఇక్కడ ఇరాన్ ఐఆర్జీసీ వాళ్ళ చేతిలో ఉందని అది అందరికీ తెలుసు. ప్రపంచంలో చాలా శాతం వరకు మనకు సరఫరా అనేది, ఇంధనం సరఫరా అనేది హార్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. మొన్న ఇరాన్ ఏం చేసింది? స్టాప్ చేసేసింది. ఎవరైతే ఇజ్రాయెల్ అమెరికా సపోర్ట్ చేశారో స్టాప్ చేసింది. తర్వాత వాళ్ళు భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని నౌకలను వదిలినారు. అది కూడా దేన్ని బట్టి? భారతదేశ ప్రజలను ఉద్దేశించి మేము వదిలినాము, అంతేగాని భారతదేశ గవర్నమెంట్ ని కాదు అని క్లియర్ క్లుప్తంగా చెప్పారు.